రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న సంభావన పథకానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు అందజేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 600 మంది వేద పండితులు నెలకు 3,000 చొప్పున సంభావన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇది 7 ప్రధాన ఆలయాల నుంచి సుమారు 2.16 కోట్లు ప్రతి నెల ఖర్చు చేస్తున్నారు. ఇది భారంగా మారిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ నిధులు సమకూర్చేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ఆమోదించిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సంభావన పథకానికి టీటీడీ నిధులు అందజేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతుందని, ఇందులో భాగంగానే నిరుద్యోగ వేద పండితులకు ప్రతి నెల 3,000 చొప్పున సంభావన కింద అందజేయడానికి టీటీడీ చొరవ చూపిందని ప్రభుత్వం తమ ఆదేశాల్లో పేర్కొంది.